दिव्य प्रेमा स्वरूपा मेहरबान दिव्य प्रेमा तारा मेहरबान दिव्य ज्ञानानंद प्रेम सागरा दिव्य प्रेमानुभूति प्रदायक सर्वशक्तिमय भगवान मेहरबान सर्वलोकेश्वर मेहरबान
మెకిరు నీ నామము అగరగం స్మరించు భాగ్యమొసగుము ప్రభో నీ ప్రేమ రూపము సదా తిలకించు జన్మ ధన్యము నీ ప్రేమే నాలో రాగమై నీ ప్రేమే నాలో రాగమై పలికింది పల్లవిగా ఆ ప్రేమకు రూపం నీవై దిగి వచ్చిన దేవుడ నీవు ఆ ప్రేమకు రూపం నీవై దిగి వచ్చిన దేవుడ నీవు నీవే అవతారమే నీవే అవతారమే కలలు తెలిపించినావు
ఆ
తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అవతారుని ఆరాధన అతని నామ సంకీర్తన అనుభవమున మధుర మధుర అనుభూతుల సమ్మేళన అనుభవించి 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 అనుక్షణము మనుడయే పరమానందము మనుడయే బ్రహ్మానందము తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహరు పిలుపు ఈ జన్మకు తుది పిలుపు నీటి బుడగ జీవితము రాలిపోవు ఏ క్షణము 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 మెహరు తలపు ఈ జన్మకు తుది పిలుపు తలచి తలచి తపన చెంది తలచి తలచి తుది క్షణము చేరు మెహరు సాన్నిధ్యము చేరు మెహరు సాన్నిధ్యము తనివి తీరగా మన కరువు తీరగా మెహరు నామ సుధను గ్రోలి మెహరు ప్రేమ సుధను గ్రోలి మురిసిపోదమాయికము మరచిపోదుమా అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय ఎంత మోహనాకృతియో కనుబిందు చేసెనే ఎంత మోహనాకృతియో కనుబిందు చేసెనే వింత వింత కాంతులతో ఎదలులో చేనేదో హాయిగా వింత వింత కాంతులతో
మేహర్ 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 మేహర్
की जय। ఎన్నడైన కనుగొన్నావా నీ కన్నులార దర్శించని దేవుని, ఎన్ని జన్మలకు అవతారమును కన్నుల చూచెడి భాగ్యమడ్డరా. ఎన్నడైన కనుగొన్నావా నీ కన్నులార దర్శించని దేవుని, ఎన్ని జన్మలకు అవతారమును కన్నుల చూచెడి భాగ్యమడ్డరా. ఎన్ని జన్మలకు అవతారమును కన్నుల చూచెడి భాగ్యమడ్డరా. నరకసినావా కరుణం మరువలేదురా. సోదరా నరకసినావా కరుణం మరువలేదురా. జన్మకి దేవోయి మరు జన్మకు లేదోయి, జన్మకి దేవోయి మరు జన్మకు లేదోయి. 700 ఏళ్లకు గాని మరి రాదవతారం లేదు దర్శనం. 700 ఏళ్లకు గాని మరి రాదవతారం లేదు దర్శనం. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. త్రేతాయుగ ద్వాపర కలియుగముల రామకృష్ణ ఈసా మహమ్మదులై. త్రేతాయుగ ద్వాపర కలియుగముల రామకృష్ణ ఈసా మహమ్మదులై. మగిలి జనించిన అనంత కరుణ మహాసాగరుడనికే రూపా. మగిలి జనించిన అనంత కరుణ మహాసాగరుడనికే రూపా. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. దేవుడు మానవుడయ్యనురా, దివి నుండి భూమిని అవతరించెనురా. దేవుడు మానవుడయ్యనురా, దివి నుండి భూమిని అవతరించెనురా. దివ్య జీవనాదర్శప్రాయుడై దేవుని సంగతి తెలుగుమురా. దివ్య జీవనాదర్శప్రాయుడై దేవుని సంగతి తెలుగుమురా. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. నీవే దేవుడని నీవే నేనని నీవు నేను అందరూ ఒకటే అని. నీవే దేవుడని నీవే నేనని నీవు నేను అందరూ ఒకటే అని. నిరూపింపగను నిద్రలేపగను నిరాకారి సాకారుడయ్యరా. నిరూపింపగను నిద్రలేపగను నిరాకారి సాకారుడయ్యరా. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. దేవుడు మానవుడయ్యలరానిచో దేవుని సంగతి తెలియదురా. దేవుడు మానవుడయ్యలరానిచో దేవుని సంగతి తెలియదురా. ప్రేమమయుడు భగవంతుడని తెలియ ప్రేమమూర్తి అయి అవతరించెను. ప్రేమమయుడు భగవంతుడని తెలియ ప్రేమమూర్తి అయి అవతరించెను. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. అల్ప మనస్సుతో అల్ప బుద్ధితో అన్యాలోచన చేయకురా. అల్ప మనస్సుతో అల్ప బుద్ధితో అన్యాలోచన చేయకురా. అనంత శాశ్వత సత్య స్వరూపుడు అవతరించె దర్శించిరా. అనంత శాశ్వత సత్య స్వరూపుడు అవతరించె దర్శించురా. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. అయాచితముగా నా ప్రయత్నముగా అవతారు మనకు దొరికెనురా. అయాచితముగా నా ప్రయత్నముగా అవతారు మనకు దొరికెనురా. ఆంధ్రావనిలో పర్యటించెర అనురాగి భాస్కరుడు తెలిపెర. ఆంధ్రావనిలో పర్యటించెర అనురాగి భాస్కరుడు తెలిపెర. కరుణినావా కరుణం మరువలేదురా. సోదరా కరుణినావా కరుణం మరువలేదురా. ఎన్నడైన కనుగొన్నావా నీ కన్నులార దర్శించని దేవుని. ఎన్నడైన కనుగొన్నావా నీ కన్నులార దర్శించని దైవం. ఎన్ని జన్మలకు అవతారం మమ్ము కన్నుల చూచి భాగ్యమంటే
ఎన్ని జన్మలకు అవతారం మును కనుల చూచని భాగ్యవంతుడు. దారు విడచినావా కరుణం కలువలేదు కాదా. తోటగా దారు విడచినావా కరుణం కలువలేదు కాదా. అవతార్ మెహర్ బాబా की जय. ఆనాటిని పాట అపరిమితము ప్రేమ ఆనాటిని మాట అపరిమిత సత్యము ఆనాటిని పాట అపరిమితము ప్రేమ ఆనాటిని పాట అపరిమిత సత్యము ఆనాటిని పాట అపరిమితము ప్రేమ ఆనాటిని మాట అపరిమిత సత్యము నిజము చెప్పింది ఆనాటిని పాట అపరిమితము ప్రేమ ఆనాటిని మాట అపరిమిత సత్యము నీకు కన్నాము నీ పౌకే విన్నాము నీ రూపులో బ్రతుకు నిజ తీరుగన్నాము మసక చీకటి నలుపు ముసుగులే తీసింది ఆనాటిని పాట అపరిమితము ప్రేమ ఆనాటిని మాట అపరిమిత సత్యము నీ మాట వింటారు నీ మాట విను వారే నీకు ప్రియతములు నీ మాట వినుతారు నీకు ప్రేమికులే నీ మాట విను వారే నీకు ప్రియతములు
ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము, ఆనాటి నీ పాట అపరిమితమౌ ప్రేమ, ఆనాటి నీ మాట అపరిమిత సత్యము. अवतार मेहर बाबा की जय। बाबा की जंग तुम चलो अब संभल के, बाबा की जंग तुम चलो अब संभल के, प्रियतम की मर्जी तमाशा नहीं है, बाबा की जंग तुम चलो अब संभल के, बाबा की जंग तुम चलो अब संभल के, प्रियतम की मर्जी तमाशा नहीं, अगर माया प्यारी रही तुमको दिल से, अगर माया प्यारी रही तुमको दिल से, तो दामन पकड़ना तमाशा नहीं है, बाबा की जंग चलो अब संभल के, बाबा की जंग तुम चलो अब संभल के, उनकी खुशी में सदा जान देना, उनकी खुशी में सदा जान देना, सब कुछ लुटाना रहे काम तेरा,
संभल के बाबा की जय तुम चलो अब संभल के अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। गीतमुलो संगीतमुलो नादमुलो नीनादमुलो वेदनलो Thank you.
మెహరని వినిపించునాదు మెహరని వినిపించునాదు పరమం విమలం శుభదం సతతం పరమం విమలం శుభదం సతతం అతులిత వేదాంత సారం అతులిత వేదాంత సారం స్వరమే మెహరని వినిపించునాదో మెహరని వినిపించునాదో దృశ్య జగతిలో అదృశ్యముగా నిండిన ఏకైకనాదం దృశ్య జగతిలో అదృశ్యముగా నిండిన ఏకైకనాదం నాదపురూపంగా వేదపునీతంగా నాదపురూపంగా వేదపునీతంగా దాచిన మోహన రూపం ప్రేమతిశయమై ప్రేమకు వశమై ప్రకటితమాయను మెహరో స్వరమే మెహరని వినిపించునాదో మెహరని వినిపించునాదో దివ్య జీవనము దీనుల సేవకు అమరిన ఆనంద రూపము దివ్య జీవనము దీనుల సేవకు అమరిన ఆనంద రూపము మౌన పునాదంగా నాద స్వరూపంగా మౌన పునాదంగా నాద స్వరూపంగా పలికెను ప్రేమ ప్రవచనం భగవద్వచనం పరిచయమాయను విరచించెను శ్రీ మెహరో స్వరమే మెహరని వినిపించునాదో మెహరని వినిపించునాదో ప్రేమ సంద్రమై అతి సుందరమై వెలసిన ఆనందధామము ప్రేమ సంద్రమై అతి సుందరమై వెలసిన ఆనందధామము మెహరాబాదని దివ్య సమాధని మెహరాబాదని దివ్య సమాధని అనుభవమాయను సతతం అమరతి జినియా సందర్శనమే జన్మకు సాఫల్యమని స్వరమే మెహరని వినిపించునాదో మెహరని వినిపించునాదో పరమం విమలం శుభదం సతతం పరమం విమలం శుభదం సతతం అతులిత వేదాంత సారం అతులిత వేదాంత సారం స్వరమే మెహరని వినిపించునాదో మెహరని వినిపించునాదో అవతార్ మెహర్ బాబా की जय अवतार मेहर बाबा की जय ఊరుకో మెహరు బాబా సహవాసము మెహర్
తత్వమెరిగించే సహవాసము ప్రేమ బాట నడిపించే సహవాసము ప్రేమ తత్వమెరిగించే సహవాసము ప్రేమ బాట నడిపించే సహవాసము సన్నిహితము చేసేదే సహవాసము సన్నిహితము చేసేదే సహవాసము నిస్సంగ సంగమమే సహవాసము సహవాసము ఊరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము ఊరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము ప్రేమ మైకమును త్రోసే సహవాసము త్యాగము నేర్పించేదే సహవాసము ప్రేమ మైకమును త్రోసే సహవాసము త్యాగము నేర్పించేదే సహవాసము రాగద్వేషముల దహించు సహవాసము రాగద్వేషముల దహించు సహవాసము బాధానందముల సగే సహవాసము సహవాసము కోరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము కోరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము భగవంతుని సన్నిధిలో సహవాసము క్రమశిక్షణ నిలవరిచే సహవాసము భగవంతుని సన్నిధిలో సహవాసము క్రమశిక్షణ నిలవరిచే సహవాసము మెహర శ్రీ కీర్తనలో సహవాసము మెహర శ్రీ కీర్తనలో సహవాసము మౌననాద సంవర్గమే సహవాసము సహవాసము కోరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము కోరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము కోరుకో మెహరు భావ సహవాసము మెహరు చరణాలు చేర్చేటి సహవాసము अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की అందరికీ జై బాబా. దయచేసి ఆ బయట కూర్చున్న వాళ్ళు కూడా లోపలంతా మన సెంటర్ ఖాళీగానే ఉంది, ముందుకు వచ్చి కూర్చోవలసిన కోరుతున్నాం. దయచేసి బయట అవ్వకూడదు, అందరూ లోపల కూర్చోండి. అవతార్ మెహర్ బాబాకి జై. ముందుగా ఈరోజు మనకి తెలుగు సంవత్సరాలు, కొత్త తెలుగు సంవత్సరాలు. ఆ సందర్భంగా విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ, బాబావారి ప్రేమాశీస్సులు మనందరిపై ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మెండుగా వర్షించి మనందరూ కూడా ఆయన సేవలో ఆయన ప్రేమలో తరించే విధంగా ఆయనకి మన మీద ఆ ప్రేమ జల్లు కురిపించాలని, ఆ శక్తిని ఆ ప్రేమని కూడా ఆయన మనందరికి ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా మెహర్ బాబా వారికి శతకోటి వందనాలు అర్పిస్తూ అవతార్ మెహర్ బాబాకి. అలాగే మీ అందరికీ కూడా జై బాబా శుభాకాంక్షలు. ఈరోజు నాకు ఇంకొక విశేషం ఏంటంటే, మన మంగశ్రీ అంటే మంగమ్మ మంగశ్రీ గణేష్ వారి యొక్క 25వ వివాహ వార్షికోత్సవం అంటే సిల్వర్ జూబ్లీ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన 24న వారు ఆ రోజు ఆ బాబా మెహరాబాద్లో బాబా వారి సన్నిధిలో ఆమె నడపడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఆ సందర్భంగా ఆ దంపతులకి మనకి మళ్ళీ ఒకసారి మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా మన సోదరి గీతారాణి యొక్క పుట్టినరోజు ఈరోజు. ఆ సందర్భంగా గీతారాణి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవతార్ మెహర్ బాబాకి జై. ఇక ఈరోజు అదే ముందు ఎప్పుడు అనుకుంటాం మనం, మ్యాన్ ప్రొడ్యూస్ గాడ్ డిస్పోజెస్ అని.
సంకీర్తన మొత్తం పెట్టుకుందాం అనుకున్నాం, కానీ బాబా వారి ఇచ్చ ఈ విధంగా ఉంది కాబట్టి ఆయన ఇచ్చిన నాకు ముందుగా మన కింది ఆదివారం నాడు మన సుభద్ర గారు ఒక చిన్న మెసేజ్తో మన ముందుకు వచ్చారు. ఈరోజు కూడా మళ్ళీ ఒక చిన్న మెసేజ్తో ఆవిడ మన ముందుకు వస్తారు. ఆ తర్వాత దాని కంటిన్యూషన్గా మన కుమారయ్య మిగతా సంప్రదిస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. సుభద్ర గారు రావాలి. దివ్య ప్రేమ నిద్రాణమై ఉండే దివ్య ప్రేమ బీజాలు కొంతమందిలో చాలా లోతుగా ఉపరితలానికి దూరంగా ఉంటాయి. అందుచేత దివ్య ప్రేమ మేల్కోవడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఈ అవతారంలో అనేక మందికి సుసాధ్యమైనట్లుగా అవతార పురుషునితో సన్నిహిత సాంగత్యం దొరికితే అటువంటి దివ్య ప్రేమ యొక్క మేలుకొలుపు చాలా వేగంగా జరుగుతుంది. ప్రతి వారిలోనూ అట్టి దివ్య ప్రేమ అనే నిపురమును రగల్చడమే నా పని. ప్రేమించడం మరియు అందరి నుండి స్వచ్ఛమైన ప్రేమను మినహా మరి దేనిని ఆశించకుండా ఉండడం, ఇది నా ప్రవృత్తి. ఆనందంగా ఉండండి, దేని గురించి చింతించకండి. అవినీతి మార్గాల ద్వారా ఐశ్వర్యాన్ని సంపాదించడం కంటే నిజాయితీ మరియు ప్రేమించే హృదయం కలిగి ఉండి దేవతలలో ఉండిపోవడమే మంచిది. మాయ నుండి నీవు బయటపడగలిగినప్పుడు మరియు దివ్యానందము జ్ఞానముల సముద్రంలో మునగలిగే అవకాశం ఉన్నప్పుడు మాయలో ఎందుకు మునగాలి? భగవంతుని కోసమే తప్పించి నీ హృదయంలోనే దివ్య ప్రేమను పుట్టించుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీకు సర్వస్వము దక్కుతాయి. కేవలం యథార్థమైన ఆధ్యాత్మిక దృక్పథంతో చూసినట్లయితే యుద్ధాలు, పోరాటాలు, సంఘర్షణలు మొదలైనవి మాయ సహాయంతో భగవంతుడు ఆడే దివ్య క్రీడలే. భ్రాంతి వలన ఆత్మ బందీ అయ్యేలా చేసే మాధ్యమము మాయ. అలాగే ఆత్మలో ఆధ్యాత్మిక అజ్ఞానం నుండి ఆత్మకు విముక్తి కలిగించేది కూడా మాయే. అందుచేత మాయను తృణీకరించడానికి బదులు సక్రమంగా నియంత్రించాలి. అయితే మాయతో వ్యవహరించేటప్పుడు దానితో తగులుకోకుండా జాగ్రత్త పడాలి. అవతార్ మెహర్ బాబాకి జై. अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की, अवतार मेहर बाबा की. దయచేసి బయట ఎవరైనా కూర్చుని ఉంటే మన బాబా సన్నిధానంలోకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బయట ఎవరు కూర్చోవద్దు, బాబా దర్బార్లోకి రండి. ఈరోజు ఉగాది పర్వదినం కదా, నేరుగా బాబా సమక్షంలో కూర్చుంటే బాబా సంతోషిస్తారు. అవతార్ మెహర్ బాబా కి. ఈ యుగానికి అవతార పురుషుడైనటువంటి మన ప్రీతమ తండ్రి మెహర్ బాబా వారి కృపా విశేషం చేత ఈ ఉగాది పర్వదినంలో ఆయన సమక్షంలో కూర్చున్న మనందరికీ కూడా పండగమ్మ పండగే మెహరు దేవుడు అండంగా, మెహరు దేవుడు అండంగా, బ్రతుకు అంతా పండగే, పండగమ్మ పండగే. పండగే కదా యుగానికి అవతార పురుషుడు అని మనం చెప్పుకుంటాం. అంటే ఈ యుగానికి అని, కలియుగంలో. కానీ నిజానికి మనకి తెలిసి 4 యుగాలు ఉన్నాయి కదా, సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. కానీ ఇవన్నిటికీ మనకి తెలియటానికి తగ్గట్టుగా 4 యుగాలు అయితే అసలు సృష్టి అనడానికే పూర్వం ఏముంది? అదే కదా ఉగాది అని అంటే యుగాది అంటారు. యుగానికి ఆది.
మరి ఆ యుగాది అంటే ఏమిటి, ఈ ఉగాది అంటే ఏమిటి? ఈ ఉగాది అనగా మన తెలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి దీనిగా ఒక 60 సంవత్సరాలు ప్రభవ విభవ అవేవో వరుసగా ఉంటాయి కదా. ఇప్పుడు విశ్వావసు, ఇప్పుడు దీనికి సంబంధించి ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది తెలుగు సంవత్సరాలు ఇది. అయితే మనకి తెలుగు వారం కాబట్టి బాబాకి తెలుగువారు, హిందీ వారు, మరాఠీ వారు, పంజాబీ వారు అంటూ ఉండదు. బాబాకి అయితే అంటే భగవంతుడు, ఆయనకి నిజానికి ఆయనకు ఉండేటువంటి భాష మౌనం. మరి ఆ భాషకు సంబంధించిందని ఏ రకంగా మనం చెప్పుకుంటాం? సో మనమందరం కూడా అదృష్టవంతులు. మనకి రోజు పండుగే. ఒక రకంగా చెప్పాలంటే మనకి రోజు కూడా ఎందుకు పండుగ? మనకు రోజు పండుగ ఒకరు చెప్పండి, ఎందుకు మనకు రోజు పండుగ? ఇంకా ఇంకా వెరీ గుడ్. ఇంకా 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 అంటే అన్నీ చెప్తాం మనం కదా. యథార్థానికి మన అందరినీ ప్రేమించగలిగేటువంటి అవతార పురుషుడు మన మధ్యకి దిగి వచ్చాడు. అందుకు మనం అదృష్టం ఉంది. ఇందులో మన సోదరి సుభద్ర చేత బాబా ఈరోజు దివ్య ప్రేమ అని అన్నాడు. నిజానికి ఆ దివ్య ప్రేమే కనుక లేకపోతే ఈ సృష్టికి అర్థమే లేదు. అది కదా, సృష్టికి అర్థం లేదు. సో సృష్టిని సృష్టించిన ఆ పరాత్పర పరబ్రహ్మే మన మధ్యకి దిగి వచ్చిన పురాణ పురుషుడు ఆయన. ఇందులో ఇంకొకటి ఉంది. ఇందులో మాయా అని ప్రతి వారిలో కూడా ఇక్కడ అవినీతి మార్గాల ద్వారా ఐశ్వర్యాన్ని సంపాదించడం కంటే నిజాయితీ మరియు ప్రేమించే హృదయం కలిగి ఉండి వేదతనంలో ఉండిపోవడం మంచిది అని అన్నది కూడా ఒక రకంగా ఇదంతా భ్రాంతి అని అన్నప్పుడు మరి ఐశ్వర్యం అనేది ఎక్కడ ఉంటుంది? భ్రాంతే కనుక అయితే భౌతికమైనటువంటి ఐశ్వర్యం ఎక్కడ ఉంటుంది? కానీ ఐశ్వర్యం ఉంటుంది. ఆ ఐశ్వర్యం అనేది ఈశ్వరీయం అని అనాలి మనం. ఐశ్వర్యాన్ని ఈశ్వరీయం అంటే, ఈశ్వరీయం అని అంటే ఆయనతో కలిసి మనం మనుగడ సాగించడం, దాన్ని ఈశ్వరీయంలో పెద్ద సంస్కృత పదాలు ఏం అవసరం లేదు. ఆ ఐశ్వర్యాన్నే ఈశ్వరీయం అని అంటాం. ఆ ఈశ్వరీయం మనకు తెలియకుండా మనం పొందామని అది యథార్థంగా నిర్మలానంది ఎట్టి ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆయన మనలో మన వెనక ఉంటాడనేటువంటి భరోసా మనకు ఉన్నది కాబట్టి అది యథార్థం అందరికీ. ఆ చిన్నపిల్లకి అది తెలుసు. మా అమ్మ ఏదో అందరికన్నా మరి మాకు ఇప్పటికున్న దీంట్లో పెద్దమ్మ, ఆవిడికి తెలుసు మన వెనక ఒక అద్భుతమైనటువంటి రక్ష ఉన్నది అని. సో అటువంటి రక్షణ నిరంతరం పొందుతున్న మనం అదృష్టవంతులు. సో ఇది ఒక పక్కన పడితే ఈరోజు నిజానికి అంటే ప్రతి ఆదివారం కూడా ఏదో ఒక సంరంభం కావాలేమో మనకి. ఈరోజు భక్తి దర్బారంతా నిండి ఉంది ఇక్కడ. దేనికి? మన సోదరిమణులు మన గణేష్ అంటే మంగశ్రీ అంటే జరుగుతుందేమో. ఏంటి బాగా మంగశ్రీ మంగమ్మ అంటే బాగుంటుందా? ఏదంటే బాగుంటుంది. అది మార్చారా? నాకు అది తెలియదు. సరే, వాళ్ళిద్దరూ మన ప్రీతమ తండ్రి కృపా విశేషం చేత భార్యాభర్తలే ఈ వైవాహిక జీవితాన్ని 25 సంవత్సరాలు పరిపూర్తి చేసుకున్నారు. అంటే సిల్వర్ జూబ్లీ అంటాం. నిజానికి వైవాహిక జీవితాన్ని గురించి బాబా చెప్పింది అంటే ఒక ఆధ్యాత్మిక వ్యవస్థ అని అంటాడు బాబా. వైవాహిక జీవితాన్ని ఆధ్యాత్మిక వ్యవస్థ ప్రకారంగా వాళ్ళు పుట్టినటువంటి పిల్లలు వాళ్ళతో కలిపి ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా గడపాలని అన్నది ఒక వైవాహిక బంధంతోటే ఉంటుందని బాబా మన పెద్ద మెసేజ్ ఒకటి ఇచ్చాడు ఆయన. సో ఈ వైవాహిక జీవితాన్ని ఆధ్యాత్మిక దృక్పథంతో కనుక మనం మనుగడ సాగించగలిగితే, అందుకే ఒక రకంగా వాళ్ళిద్దరూ వాళ్ళ తాలూకా పెళ్లి రోజుని మన మెహరాబాద్, మనకి భూ కైలాసం, అది
మెహరాబాద్కి వెళ్ళి అక్కడ ప్రభు సన్నిధానంలో అది గడుపుకోవడం అనేది నిజంగా అది శుభ పరిణామమే. అంటే అందరికీ అది అవకాశం ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ ప్రభు సన్నిధానంలో ఎలా కూర్చోవడం కూడా మనకి మీ హృదయమైన ఆలయం అంటాడు ప్రభు. సో ఆ హృదయంలో ఉన్న ఆయన్ని మనం నిరంతరం మేలుకొల్పే ప్రయత్నం మనం చేయాలంటారు. సో అయితే యుగాది అని అనడానికి బాబా మనకు చెప్పిన ఒక 2-3 మాటలు ఈ గతసారి కూడా చెప్తున్నాను. ఈ వేవరీ మెహర్ బాబా అనే పుస్తకం సాధారణమైన పుస్తకం కాదు. ఇది ఒక వేర్ యాక్ట్. అంటే చిన్న చిన్న దీంతో మనకు తెలుస్తుంది మొత్తం బాబా గడిపినటువంటి ఈ యుగంలో మన మధ్యకి అవతార పురుషుడైనటువంటి ఆ పరంధాముడు, ఆ పరమేష్టి మన మధ్యకి మానవ రూపధారి దిగివచ్చి మనతో కలిసి సాహచర్యం చేశాడు ఆయన, సహజీవనం చేశాడు ఆయన. ఆ సహజీవనానికి, ఆ సాహచర్యానికి మనం అర్హులమా కాదా అన్నది పక్కన పెడితే ఆ అర్హత మనకి ఇచ్చాడు కాబట్టి శ్రీకాకుళంలో దాదాపు 3 లక్షల మంది పైన ఉంటారేమో. కానీ ఇక్కడ మనం ఒక 50 మంది 60 మంది ఉన్నామనంటే దానికి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కృప ఆయన నుంచి మన మీద పడబట్టి కదా. అందుకు బాబా మనం నిరంతరం కృతజ్ఞమై ఉండి తీరాలన్నమాట. అందులో ఏమన్నా సందేహం లేదు. సో దీనికి దానికి టైము ఎంత వరకు ఆయన ఓకే. సో ఇందులో నిన్న కూడా మన ఆంధ్రలో ఇది కూడా ఇదే విషయాన్ని ఒకసారి ప్రస్తావన చేశాం అక్కడ. ఎందుకంటే బాబా చెప్తాడు ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని. ఆధ్యాత్మికత అంటే ఇగో వీళ్ళు నవ్వుతున్నారు ఎందుకు, మరి దాంట్లో ఏమాత్రం నవ్వు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. కానీ ఆ నవ్వు ఇక్కడైతే మరి ఆయన ఇక్కడ ఉన్నారు, మనకి ఎదురుగా కనబడుతున్నాడు. ఇది మనందరికీ తెలుసు. ఇద్దరికన్నా ఎక్కువ కనుక ఆయన కారణం చేత కూర్చుంటే నేరుగా ఆయన తాలూకు దర్శనం మనకి లభిస్తుంది. మరి ఆ దర్శనం మనం పొందడం లేదు. దర్శనాన్ని ఆ దర్శనం పొందడం లేదంటే మనకి ఇటువంటి తప్పులు. అది దానికి ఈవిడ చెప్పింది ఇందాక మాయ అన్నదంటే దానికంటే ప్రధానమైంది ఈ మాయ నుండి నువ్వు బయటపడి వెళ్ళినప్పుడు మరి దివ్యానందము జ్ఞానము సముద్రంలో మునగగలిగే అవకాశం ఉన్నప్పుడు మాయలో ఎందుకు మునగాలి? భగవంతుని కోసమే తప్పించి నీ హృదయంలోనే దివ్య ప్రేమను పుట్టించుకోవడానికి ప్రయత్నించు, అప్పుడు నీకు సర్వము దక్కుతాయి అని. అంటే ఈ మాయ అనేది మనకి నీడ. మనం నడుస్తూ ఉంటే మన నీడ కూడా మనతో పాటు వస్తుంది కదా. అందుకని ఆ సత్యం, ఆయన పరమసత్యం ఏదైతే ఉందో ఆయనకు వెంటపడి అది కూడా మాయ కూడా పరిగా దాంతో పాటు వస్తూనే ఉంటుంది. ఆయన ఏం చెప్తాడు, ఈ సృష్టిని తన యొక్క 7వ ఛాయ అంటాడు ఆయన. 7వ ఛాయ అంటే అది ఎంతటి అంటే ఆయన తాలూకు వైభవం ఎంతటి, ఈ సృష్టి తాలూకు వైభవం ఎంతటి మనకి అవగతం అవుతుంది అక్కడ. సో బాబా ఏమంటాడంటే మొదట అందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవుడు సాధారణంగా జ్ఞానం కోసం ఆధారపడుతూ ఉంటాడు. తన చుట్టూ ఉండే ప్రాణుల గురించి అలాగే జడ పదార్థాల గురించి సున్నితంగా అధ్యయనం చేస్తాడు. వృక్ష శాస్త్రము, జంతు శాస్త్రం, భౌతిక శాస్త్రం ఇది మనందరికీ స్టూడెంట్స్ తెలుస్తుంది కదా. వృక్ష శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఇంకా జంతు శాస్త్రం. కానీ ఆధ్యాత్మిక శాస్త్రం అన్నది ఎవరికైనా తెలుసా? ఆధ్యాత్మిక శాస్త్రం అనేది కూడా ఉంది అక్కడ బాబా చెప్తున్నాడు. మరి బాబా చెప్తున్నది ఆధ్యాత్మిక శాస్త్రం అంటాడు. ఆ ఆధ్యాత్మిక శాస్త్రాన్ని మనకి అవపోషణ పట్టించి దాన్ని పూర్తిగా పరిమితమైనటువంటి మన జ్ఞానాన్ని అపరిమితం చేసేటువంటి ప్రయత్నం చేశాడు ఆయన. పరిమితమైనటువంటి మన జ్ఞానాన్ని అపరిమితం చేస్తూ, అందుకనే ఇలాంటి యుగాదులు ఆయన మొట్టమొదటి ఇచ్చినటువంటి ఆ యుగాది నుంచి వచ్చినటువంటి యుగాది అంటే ఏమిటంటే ఈ సృష్టి ప్రారంభమే యుగాది. సృష్టి ప్రారంభం మన అందరికీ పూర్తిగా తెలుసు కదా. గాడ్ స్పీక్స్ అందరూ మనం పదే మననం చేసుకుంటూ ఉంటాము. అంటే ఆది శూన్య సత్య స్థితిలో ఉండేటువంటి పరబ్రహ్మ స్థితికి నేనెవరు అనేటువంటి ఒక మొదటి ఆలోచన కారణం చేత ఈ సృష్టి చిమ్ముకుని వచ్చిందట. అలాగా సృష్టి అంతా కూడా చిమ్ముకుని వచ్చిందట. ఆ చిమ్ముకుని వచ్చేటువంటి ఆ క్షణమే యుగాది. బయటికి వచ్చినటువంటి ఆ క్షణమే మొదటి సంస్కారం అయింది. ఆ మొదటి సంస్కారమే మొదటి మానవుడిగా, మొదటి సద్గురువుగా మన మధ్యకి రూపుదాల్చి వచ్చింది. అందుకని యుగాది అంటే ఏంటంటే యుగానికి ఆది,
అలాగే మన తెలుగు సంవత్సరాలకు సంబంధించినటువంటి ఉగాది. ఆ ఉగాది అంటే మనకి ఏంటి గుర్తొస్తుందండి? ఉగాది అనగానే ఉగాది పచ్చడి. కరెక్ట్గా చెప్పింది భాగ్యలక్ష్మి. అంటే 6 రుచులు కలిగి ఉంటాయి. తీపి, పులుపు, చేదు, వగరు, ఇంకా ఉప్పు, కారం. అంటే ఈ 6 రుచులు అని అన్నది మన జీవితంలో ప్రతి క్షణం మనకి ఎదురయ్యే ఉంటాయి. ఈ 6 రుచులు అనేవి అంటే సుఖాలు, దుఃఖాలు, ఆనందాలు, సంబరాలు, వేడుకలు, కొన్ని సందర్భాల్లో అపరిమితమైనటువంటి దుఃఖాలు, ఇవన్నీ వస్తూనే ఉంటాయి. నిర్మల్ మొత్తం చెప్పింది, ఏ స్థితికైనా సరే మనం ఎదురొట్టి ఆనందంగా గడగలిగేది. ఇదే చెప్తున్నాను, ఆనందంగా ఉండాలి అని ఇందులో కూడా కేవలం యథార్థమైన ఆధ్యాత్మిక దృక్పథంతో చూసినట్లయితే యుద్ధాలు, పోరాటాలు, సంఘర్షణలు మొదలైనవన్నీ కూడా మాయ సహాయంతో భగవంతుడు ఆడే దివ్య క్రీడలే అన్నీ కూడా డివైన్ గేమ్. అంటే అలాంటి పెద్దగా డివైన్ గేమ్ అంటే మనం సాధించేటువంటి చిన్న జీవితం కూడా అది కూడా డివైన్ గేమే. ఆ డివైన్ గేమ్ అనేది ఏ రకంగా గడుపుకోవాలన్నది మనకి బాబా ఇచ్చినటువంటి పరమ ఔషధం ఏమిటంటే ఆయన దివ్య నామస్మరణ. ఆ దివ్య నామస్మరణ నిరంతరం మనం చేయగలిగితే అంతకు మించినటువంటి ఔషధం ఇంకోటి లేదు. ఈ తీపి, వగరు, చేదు, పులుపు ఇవన్నీ కూడా సమ్మిళితమై ఒకేసారి ఒకే రుచిని కలిగిస్తాయి. ఏమిటా రుచి? మనకి ఆంజనేయుడు ఇస్తాడు, శ్రీరాముని నామం కన్నా శ్రీరు. చెప్పండి, అంటే అంతకన్నా మించినటువంటి మధురమైన ఇంకోట్లేదు. అంటే ఇవన్నీ సమ్మిళితమై ఆ పరమ రహస్యాన్ని, అంటే ఆ అమృతం అంటే మనకు ఆ రుచి తెలియకపోవచ్చు, కానీ నామం యొక్క రుచి మనందరికీ తెలుసు. మిగతా మన స్కైప్లో వచ్చినప్పుడల్లా ఇదిగా లేకపోతే లాస్ట్కి 2 నిమిషాలు నామం చేయండి అంటారు. అంటే ఆ నామానికి ప్రాధాన్యత ఎలా ఇచ్చారంటే భగవంతుడు మనకి ఇచ్చాడు. అంటే శ్రవణము, పఠనము, స్మరణం కన్నా శ్రవణము, పఠనము, కీర్తనము కంటే స్మరణం నిన్న. శ్రవణము, పఠనము, కీర్తనము, దానికంటే మించింది ఏంటి? స్మరణము. ఆ స్మరణం అనేది ప్రభు యొక్క నామస్మరణము. ఆ నామస్మరణంలో కనుక మనం మునిగి తేలిపోతే తనువు అణువు ఇందాక మన స్వాతి పాడింది ఏదో, ఆ పాటలో ఒక అణువు అంతా కూడా ఏదో ఒక లైన్ ఏదో ఉంది. అంటే అంటే మనలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా ఆయన యొక్క స్వరం పలకగలగాలి. పలికితే 7 స్వరాలు, 7 స్వరాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు, కానీ మన సంగీత పరిజ్ఞానం లేని వాళ్ళం కాబట్టి నిరంతరం ఉండేటువంటి ఆ నామస్మరణ యొక్క స్వరం మన హృదయం లోపల నుంచి బయటికి మనకు తెలియకుండా, అంటే మన పెదవులు పలకవు, మన హృదయం పలుకుతుంది. అదే బాబా చెప్తాడు, పెదవులతో పలికింతాలు పలుకులు నేను విన్ను, మీ హృదయాంతరాల్లో నుంచి నిజాయితీతో కూడినటువంటి ఆ స్వరం నేను వింటాను. దాన్ని అందుకని నన్ను నిద్రపోకుండా మేలుకొలిపే విధంగా మీరు నాకు స్మరణ కావాలి అని ప్రభు అంటాడు. కాబట్టి ఆ స్మరణలో మనం నిరంతరం మునిగి తేలేటువంటి భాగ్యం మనకి ఇవ్వమని, ఇలాంటి యుగాదులు ఎన్నో ప్రతిరోజు కూడా యుగాదిగానే మన జీవితంలో మనగలగాలని బాబా వారిని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి మీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మంగళశ్రీకి అండ్ గణేష్కి, అలాగే గీతకి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. జై బాబా. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय. కూడా బాబా సంకీర్తన మరియు బాబా విశేషాన్ని తెలుసుకున్నాం. ఈరోజు అంతా బాబా వచ్చిన జరిగిన కార్యక్రమం ఇది. అయితే ఇంకా మిగతా కార్యక్రమాలకు వస్తే బుధవారం నాడు సంకీర్తన, బుధవారం ఉదయం నాడు సంకీర్తన కృష్ణవేణంలో జరుగుతుంది. సాయంత్రం సంకీర్తన ప్రాంతీకాపురం కేంద్రంలో, లక్ష్మీవారం ఉదయం నాడు సంకీర్తన కట్టుకోపల్లిలో, సాయంత్రం సంకీర్తన కట్టుకోపల్లిలో అంతరాల గృహంలో,
అదేవిధంగా మన వెంకటరావు మాస్టర్ గృహంలో జరుగుతుంది. శుక్రవారం నాడు సాయంత్రం మన ఉమాదేవి గారి గృహంలో జరుగుతుంది. వచ్చే ఆదివారం నగర సంగీతన మన సోదరులు గణేష్ మంగమ్మ వారి గృహంలో మళ్ళీ వారు కూడా వారి గృహంలోనే నగర సంగీతం ఏర్పాటు చేసుకున్నారు. వారి అమ్మాయి ఆ జన్మదినం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ రోజు జరిగే నగర సంగీత కార్యక్రమం అందరూ హాజరై బాబావారి ప్రేమాశీస్సులు పొందవచ్చును. జై బాబా. బాబాయ్ గారి గ్రామేశ్వరి ఈరోజు మా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ సందర్భంగా ఈ ప్రామింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ప్రామింగ్ తీసుకుంటారని కోరుకుంటున్నాను. అలాగే వచ్చే వారం నగర సంకీర్తన కార్యక్రమం మా మేయర్ భవన్లో జరుగుతుంది. అది మా బాబు పుట్టిన సందర్భంగా అందరూ ఎక్కువగా విచ్చేసి నగర కార్యక్రమాన్ని చేయడం చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ బాబా గారి ప్రాముఖ్యత ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నాను. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అలాగే వచ్చే శని ఆదివారాల్లో విజయనగరంలో ఒక పెద్ద బాబా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా ప్రేమికులందరూ హాజరై బాబా ప్రేమాశీస్సులు పాల్గొంటున్నాను. అది శనివారం ఉదయం 9 గంటలకి ఆనంద గజపతిరాజు ఆడిటోరియంలో ప్రారంభమవుతుంది. శనివారం ఉదయం 9 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. కాబట్టి దయచేసి ఎవరైనా ముందుగా వ్యవహరిస్తే అక్కడ వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరూ అవకాశం మేరకు హాజరై బాబావారి ప్రేమాశీస్సులు పొందబడుతున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అదేవిధంగా ఈ సంవత్సరం బాబావారు మౌనం పాటించి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. మన ప్రీతం బాబా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత జూలై 10, 1925లో ఆయన అఖండ మౌనాన్ని ప్రారంభించడం జరిగింది. అది ప్రారంభించి ఈ జూలై 10కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సంవత్సరం మెహరాబాద్లో ప్రత్యేకంగా మన ట్రస్ట్ వారు ఒక 2 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 9, 10 తారీఖుల్లో. అది మనందరికీ 3 రోజుల 9, 10, 11 3 రోజుల కార్యక్రమం. అది ఎప్పటిలాగే మన అమర్జీవి జరుగుతుంది కదా. యాంఫీ థియేటర్ అంటే ఏదో ఆడిటోరియం అనుకోకండి. మన సమాజ ఎదురుగా ఉన్న ఆ స్టేజ్ దాన్ని యాంఫీ థియేటర్ అంటారు. అక్కడే ఆ 3 రోజుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే ఆ కార్యక్రమానికి హాజరవ్వాలనుకుంటే ముందుగా మీ యొక్క వసతి సౌకర్యాలు బుక్ చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. ఎందుకంటే అమర్జీవికి అయితే టెంట్లు వేసి మనందరికీ వసతి సదుపాయాలు కల్పిస్తారు. కానీ ఈసారి టెంట్, ఎందుకంటే అది వర్షాకాలం కాబట్టి టెంట్లు వేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఉన్న హాస్టల్స్ అన్నీ కూడా మనకి ఇవ్వబడతాయి. ఎందుకంటే ముందు ఎవరిస్తే వారికి ఆ విధంగా అందుకని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నారు. ABCD మనకున్న తెలుసు అందరికీ. ఆ హాస్టల్స్ ఇస్తారు. MPR ఉంది, ప్రీమియం సెంటర్ ఉంది, అలాగే ధర్మశాల ఉంది. ఇది కాక న్యూ సైట్ అందరికీ తెలుసు. అక్కడ కూడా షెడ్స్ ఉన్నాయి. అవి కూడా ఈసారి ఇవ్వబడతాయి. ఇవన్నీ ఫుల్ అయితే కనుక. కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఎవరైనా ముందు కూడా వెళ్ళాలనుకుంటే ముందు కూడా రిజిస్ట్రేషన్ చేసేసుకోండి. టికెట్స్ ఇంకా మనకి టైం ఉంది కాబట్టి బాబాకి ముందే అక్కడికి మన తాలూకా అకామిడేషన్కి ముందుగా బుక్ చేసుకుంటే మనం ఇబ్బంది పడకుండా ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జై బాబు. జై బాబా అందరికీ. ఇప్పుడు సోదరు సాయి జూన్ 1 లోపు ఎంట్రీస్ జూన్ 1 లోపు రావాలి. జూన్ 1 లోపు వచ్చిన వాళ్ళకి మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. అది మన మౌన వార్షికోత్సవం. జై బాబా. అలాగే విజయనగరం సహవాస్ 5, 6 తేదీల్లో జరుపుకోవడానికి బాబా వారు ఇచ్చినటువంటి అనుమతికి దృష్టిలో పెట్టుకుని అదే దాని కాలం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే బాబా వారు జీవించి ఉన్నప్పుడు బాబా వారితో సాంగత్యం చేసిన కొంతమంది పెద్దలు ఉన్నారు. అది మెహరాబాద్లో ఉన్నారు, అలాగే హమీర్పూర్లో, నాగపూర్లో, ఢిల్లీలో, బెంగళూరులో ఉన్న వీళ్ళందరూ కలిసి ఒక వేదిక మీదకి తీసుకువచ్చేటువంటి అవకాశం అది. వాళ్ళందరితో బాబా వారికి ఉండేటువంటి ఆ అనుభూతిని మనతో పంచుకుంటారు. అదొకటి.
మన మెహరాబాద్లో లైబ్రరీలో అక్కడ మ్యూజియంలో కొన్ని బాబా లిరిక్స్ అంటే ఆయన తాలూకా చిహ్నాలు చూశాము. కానీ ఈ ప్రేమికుల దగ్గర ఉన్న కొన్ని చిహ్నాలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా కూడా పెడుతున్నారు. అవి కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుంది ఒకటి. అయితే ఇక్కడ వాలంటీర్స్ కూడా కొద్దిగా అవసరం ఉన్నారు కాబట్టి ఇది 4వ తేదీ అంటే వాలంటీర్స్ ఎవరైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాలంటీర్ సర్వీస్ చేయ ఇష్టము ఉన్నవాళ్ళు 4వ తేదీ ఉదయం కల్లా విజయనగరంకి రావాలి. ఆ ఆనంద గణపతి ఆడిటోరియంకే రావాలి. వస్తే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా వసతి భోజన సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమానికి సంబంధించి కూడా అందరికీ వసతి భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. ఇది మీ అందరికీ వారి తరఫున నేను చెప్తూ ఉన్నాను. అది ఎవరైనా వస్తారనుకుంటే కనుక వాలంటీర్ సర్వీస్ వస్తామని అనుకుంటే ముందుగానే నాకు కానీ లేదా రమణమూర్తి మన యువి రామమూర్తి గారికి కానీ చెప్తే ఆ వచ్చిన వాళ్ళకి ఏ డ్యూటీస్ వాళ్ళు చేయాలని అన్నది అవి కూడా మీకు తెలియజెప్పబడతాయి. దయచేసి ఇవన్నీ ఒక బాబా ఇచ్చినటువంటి అవకాశంగా భావించి అందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జైగా నాము పుట్టినరోజు బేబీ గీత నామం చేస్తుంది. హారతి దంపతులు చేయవలసిన కోరుతున్నాను. మంగళశ్రీ అండ్ గణేష్ జై బాబా నామం.
मेहर बाबा की जय। Amen.